అంతర్నిశ్శబ్దాన్ని పొందినవారు బయట ఎన్ని శబ్దాలు ఉన్నా, బయట ఎంత గందరగోళం ఉన్నా లెక్క చేయరు. వారి యొక్క ప్రశాంతతకు భంగం కలగదు. ఆ ప్రశాంతతను, ఆ ప్రశాంతతలో ఉన్న మాధుర్యాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూనే ఉంటారు. ఆ లోపల నిశ్శబ్దం అన్నది అంత దివ్యానుభూతిని కలిగిస్తుంది. అది అనుభవించవలసిందే కానీ వర్ణించటానికి వీలు లేనిది. మహాత్ములు, యోగులు, ఋషులు, అవధూతలు నిరంతరము ఆ దివ్యానుభూతిని అనుభవిస్తుండడం వల్ల వారు ప్రాపంచికమైన, తుచ్చమైన భోగాలు, శారీరక సుఖాలు అన్నీ అత్యంత అల్పమైందని భావించి వాటిని తుతించారు. వాటి కోసం వారు ఎప్పుడూ ప్రాకులాడలేదు. ఎందుచేతనంటే వారు అనుభవపూర్వకంగా బాహ్య శాంతి కంటే అంతర్శాంతి గొప్పదని, బాహ్య ఆనందం కంటే అంతరానందం గొప్పదనని, బాహ్య నిశ్శబ్దం కంటే అంతర్నిశ్శబ్దం గొప్పదని తెలుసుకున్నారు. అందుచేత వారు ఆ ఆనందంలో నిరంతరం